నూతన భాగవతము విధాత వరాహస్తుతి సలలిత వేద శాస్త్రమయ సౌకరమూర్తి ధనర్జుచున్ రసాతలమున నుండి వెల్వడునుధారతమేను విదుర్ప దత్తతోచ్చలితములైన బిందువుల సాధు తపోజన సత్యలోక వాసుల మగుమేము దోగి పరిశుద్ధి వహించితి మయ్య మాధవా. ఓ మాధవా, విష్ణుమూర్తి ఆహ్లాదంతో వేద స్వరూపమైన ఆదివరాహమూర్తివైన నీవు పాతాళము నుండి బయటికి వస్తూ సాగర జలాలతో తడిసిన నీ శరీరాన్ని విదిలించావు. ఆ సమయంలో నీ మెడమీది జూలు నుండి నీటి చుక్కలు నలుదెసలా చిందాయి. ఆ పరమ పావనమైన ఆ జలబిందువులతో తడిసి తపోలోకములో, జనలోకములో, సత్యలోకములో నివసించే మేమంతా ఎంతగానో పరిశుద్ధులమయ్యాము అని ఈ పద్య భావము. విశ్వభవస్థితి ప్రళయ వేలలయందు వికార సత్వమున్ విశ్వము నీవయై నిఖిల విశ్వములోలి సృజింతు విందిరాదీశ్వర ఈశ కేశవ త్రయీమయ దివ్య శరీర దేవనీ శాశ్వత లీలలిట్టివని సన్నుతి సేయగ మాకు సఖ్యమే. ఓ రమావల్లభ, ఈశ్వర, కేశవ, వేదమయ, దివ్యస్వరూప, దేవదేవ, ఈ ప్రపంచం సృష్టించేది, రక్షించేది, లయం చేసేది నీవే, సర్వము నీవే అయి ఈ సమస్త లోకాలను మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నావు. అంతులేని నీ లీలలు ఇటువంటివి అని వర్ణించడం మా వల్ల కాదు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.